XXX villas at Kollur, APR Projects. రామ లక్ష్మణులు అంటే మనం నడుస్తున్నాము, వాళ్ళు మనం నడిపిస్తున్నారు. ఒక 6 ఎకరాల పొలం ఇది. చక్కగా వాళ్ళకి నచ్చిన కూరగాయలు, పండ్లు అన్నీ పండించుకుంటున్నారు. ప్రకృతి సేద్యం చేసుకుంటూ ఇక్కడ పండే ఆహారం తింటున్నారు. ఇదిగో ఇవన్నీ మనం టమోటా చూస్తున్నాం. వీటికేమో కొన్నిటికేమో రామ ఫలాలట, కొన్నేమో లక్ష్మణ ఫలాలట. వాళ్ళ పేర్లు వీటికి కూడా పెట్టుకున్నారు. చాలా ఫలవంతమైన జీవితం జీవిస్తున్నారు. ఇది చాలా ఆరోగ్యము. ఇటు పక్క ఏమో కూరగాయలు, ఇంకో పక్క ఫలాలు, ఇంకో పక్క చెట్లు, ఇంకో పక్క కొబ్బరి. ఇదంతా ప్రకృతి. బీరకాయలు మొత్తం ప్రకృతి మధ్యలో సంచరిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మీ ఊరు మీకు గుర్తొస్తుంది. పెడుతున్నాం. ఊర్లో పొలం పనులు చేసి ఇలా ఉన్నాం కాబట్టి మన తోటలో పండి తింటే ఒక చిన్న తృప్తి. కొనుక్కోవటం ప్రాబ్లం లేదు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం కూడా. చూడు అంటే ఎంత భగవంతుడు శక్తి చూడండి. ఆ రెడ్ కలర్ ఎక్కడ ఎవరు సృష్టించారు ఆయన? ఇలాంటి ఎన్ని సృష్టిలో ఈ పచ్చిమిరకాయలు చూడు. ఒక చిన్న కాయ, చిన్న చెట్టుకి ఎన్ని కాయలు, అద్భుతం అనమాట. బీరకాయ, మేము బీరకాయ ఎక్కువ తింటాం అనమాట. ఈ బీరకాయలు ఎందుకంటే ఈ బీరకాయలో ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఈ బీరకాయ అనేది ప్రతి వాళ్ళు తినాలి. ఎందుకంటే పీసు పదార్థం ఎక్కువ ఉంటుంది, అరుగుదల ఎక్కువ ఉంటుంది అనమాట. సాధారణ పీసు పదార్థాలు లేని కూరగాయలు తినాలి, పీసు పదార్థం కూరగాయలు తినాలి. బీరకాయలు, చిక్కుడుకాయలు. అది మీకు మీరేం చదువుకోలేదు అంటున్నారు కదా, ఈ బీరకాయలు పీచు పదార్థం ఉంటుంది, ఇవి తింటే చాలా మంచిది, ఇవి తినాలి అని మీకు ఎవరైనా చెప్పారో మీరు తెలుసుకున్నారా? కాదు గురుగారు, నిజం చెప్పాలంటే మన లోపల డాక్టర్ ఉన్నాడు, లాయర్ ఉన్నాడు, యాక్టర్ ఉన్నాడు, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక మంచి దొంగ ఉన్నాడు, అందరు ఉన్నారు లోపల. మీ శరీరమే చెబుతుంది. చెబుతుంది మరి పట్టణం దగ్గర బాబు తినవద్దండి పడుతుంది తినని. మేము చెప్తున్నాం అంటే గురుగారు, మీరు కూడా గమనించారా, మనకు ఒక దగ్గు ముందు మన మెడికల్ షాప్ కొనుక్కోమని దాంట్లో ఒక షీట్ పెడతారు, గుర్తుంది నీకు? షీట్లు అంటే 5 రకాల 10 రకాల భాషలో ఉంటుంది అనమాట. 2 మూతలు వేసుకోవాలి, 3 మూతలు వేసుకుంటే హానికరం, 1 మూత వేసుకుంటే పని చేయదు రాసి ఉంటుంది కదా తెలుగులో. అట్లాగే భగవంతుడు లోపల మన సీట్ పెట్టి కూర్చున్నప్పుడు ఆ సీట్ ఒక్కొక్కటి చూసుకొని ఎన్ని రోజులు ఉంటే నువ్వు ఇది తింటే బాగుంటుంది, ఇది బాగుండదు అనేది. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, ఏమి చేయాలి, నువ్వేం తినాలి, నువ్వేం మాట్లాడాలి, సీట్ ఉంటుంది. ఆ సీట్ ఓపెన్ చేస్తే మన అర్థమయ్యేది. అంటే మీ శరీరము ఇది తింటే నాకు బాగుంటే పడింది, అయింది, బాగుంది, ఇది కొంచెం ఇబ్బంది పెడుతోంది తెలుసుకుంటూ మీ ఆహారాన్ని మార్చుకుంటూ కూరలకి కనెక్ట్ అయిపోయాయి. ఏంటంటే మన గురుగారు పెద్దలు చెప్తారు ఏంటంటే, తప్పు చేయటం తప్పు కాదు, తప్పు అని తెలిసిన చేయటం పెద్ద తప్పు అంట. అదే చాలా బాగుంది. శిలగొట్టింది కానీ అద్భుతం గురుగారు. కరెక్ట్గా 5 తిన్న తర్వాత మనం తినాలి. మీరు 5 గంటలకి ఫ్రూట్ తింటున్నారు కదా, కరెక్ట్గా 5 గంటలకు ఫ్రూట్ తింటున్నాం మనం. ప్రకృతి ఒడిలో మన జీవితంలో కల్లా జామకాయ అనేది అద్భుతమైన జీర్ణ శక్తిని ఇచ్చేది. దాని లోపల ఇది విత్తనాలు ఉన్నాయి కదా, అవి ఎర్లీ మార్నింగ్ చాలా కడుపుని క్లీన్ చేయ శక్తి ఉంది. జామ పండు చాలా అద్భుతం. తర్వాత ఇంకా మన నేను కూడా గురుగారు 2 మదర్స్ అన్నాం గురుగారు, 2 తల్లులు. అమ్మ కడుపులో 9 నెలలు మనం ఉండి అమ్మ గాలి పీల్చుకుంటే నీ లోపల నువ్వు గాలి పీల్చుకుంటా లేదు, అమ్మ పీల్చుకుంటూ వస్తుంది. అమ్మ ఆహారం తీసుకుంటే నీకు వస్తుంది. ఆ 9 నెలలు బయటకు వచ్చిన తర్వాత ప్రకృతి అమ్మ ఒడిలో ఉన్నాం ఇప్పుడు మనం. తల్లి ఒడిలో ఉండే తక్కువ కాలము, ప్రకృతి తల్లి ఒడిలో ఉండేది ఎక్కువ కాలం, ఆత్మ ఒడిలో ఉండేది ఎక్కువ కాలం. పెద్ద తల్లి, అమ్మలగన్న అమ్మ అన్నారు కదా, చిన్నమ్మని తెలుసుకోవాలి, ప్రకృతి అమ్మని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అద్భుతంగా ఉంది ఈ చెలగొట్టిన జామ. అది గురుగారు అంటున్నారు. దీని పేరు ఏంటన్నా? స్టార్ ఫుడ్స్. ఇదంతా ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఇది మొట్టమొదటిసారి తింటున్నాను. ఈ రుచి చాలా డిఫరెంట్గా ఉంది, స్మూత్గా ఉంది, తింటుంటే తాటి ముంజ కంటే వెరైటీగా ఉంది. వాటర్ కంటెంట్ అంతా వాటరే. క్యాన్సర్ చాలా మెడిసిన్ లాగా పనిచేస్తుంటది. లక్ష్మణ ఫలం ఇది మీరు స్నానం చేసే తొట్టి. అదేంటి ఇది? ఆ తొట్టి ఏంటంటే ఇంకా ఎక్కువ మంది మా ఇంట్లో మా ఫ్యామిలీ వచ్చినప్పుడు దాని కింద కూర్చొని స్నానం చేస్తారు. ఇక్కడ ధ్యానం ఇక్కడ చేసుకుంటూ ఉంటారా? వస్తున్న ఆలోచనల్ని, పోతున్న ఆలోచనలు సాక్షిగా చూడు. నువ్వు అది నువ్వు కాకూడదు అంటాడు. నువ్వు సాక్షి మాత్రమే. అది నీకు ఇష్టమైన ఆలోచనలు కావచ్చు, నీకు వ్యతిరేకమైన ఆలోచనలు కావచ్చు, నీకు నచ్చిన వాళ్ళు రావచ్చు, నీ మనసులోకి నీకు నచ్చని కూడా రావచ్చు. వాళ్ళిద్దరిని సాక్షి చూడమంటాడు బుద్ధుడు విపాసనలో. ఈ ప్రయాణంలో హిమాలయ పర్వతాలకు వెళ్తాం కానీ,
ఇలా కొంతమంది ఆలోచిస్తుంటారు కదా మీలాగా ప్రయాణం చేసేవాళ్ళు, అక్కడ ధ్యానం చేసుకో గురువులు కలవాలని, యోగులను కలవాలని. ఏమన్నా కలిసారా సిద్ధ పురుషుల్ని? సిద్ధ పురుషులు హిమాలయ కలిసాము, హిమాలయకి వెళ్ళి గురువులు కలిసాము. కలిసాము. ఒక మంత్రోపదేశం కూడా కొన్ని మాకు ఇచ్చారు. అప్పుడు మేము భజన చేస్తుంటాం. మంత్రాలను మీరు నమ్ముతారా? మంత్రాలు అంతగా అంటే మీరు మంత్రం ఇచ్చారన్నారు కదా, మంత్రం అంటే ఉపదేశం ఇచ్చారు. ఉపదేశం దాన్ని పాటిస్తున్నారు. మీరు భావి ప్రయాణం, మీ భావి జీవితం ఎలా ఉండాలో మీరు కోరుకుంటున్నారు? ఇలా ఉండాలని కోరుకోవటం అహంకార స్థితి, ఎలాగుండగా నేను బాగుంటాను అనుకోవటం ఆత్మస్థితి. మీకు విశ్వాసం ఉంది? ఎలా ఉండ సినిమాల నుంచి ఇప్పుడు ఈ రోజు తీసేసిన ఫ్యామిలీలో నుంచి మీ అవసరం లేదన్నా, ఆస్తులు పోయినా దేహంలో రుకుమతులు మీ అవసరం లేదని దేహంలో నుంచి పంపించిన ఈ మూటిలో మేము రెడీగా ఉన్నాం. దేని మీద మీకు మమకారం లేదు, ఆ మమకారాన్ని తెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే లేదని చెప్పలేక ప్రయత్నిస్తున్నాం. అది ప్రయత్నం అన్న. ఉన్న పళ్ళంగా ఇప్పుడు ఇంత కీర్తి, ఇంత డబ్బు, ఇంత పేరు, ఇంత సుఖాలు ఉన్నా గానీ ఇవన్నీ వెళ్ళిపోయినా గానీ మేము డోంట్ కేర్ అంటున్నారు. అది కరెక్ట్ మనం గమనించాలి. అన్నగారి పేరేంటి? బాబురావు గారు. మొత్తం మీ గతంలో కూడా చెప్పారు చాలా సార్లు, మా అన్ని అన్నగారే చూస్తారు, మేము చదువుకోలేదు కదా అంత అన్నయ్య అన్నారు కదా. ఈ తమ్ముళ్ళని చూస్తే మీకు అన్నగా మీకు ఏమనిపిస్తుంది? అన్నదమ్ములు ఇలాగే ఉండాలని నేను అనుకుంటా ఉంటాను. అంటే యూట్యూబ్లో ఎన్ని అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, ఆశగాడు గొడవలు పడతాను నేను ఉంటాయి కదా, మాకంటే గొడవలు ఏమి ఉండవు. అదే హ్యాపీగా ఉంటున్నాం కాబట్టి అందరూ ఇలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అన్నదమ్ములు అంటే ఇలా ఆదర్శంగా ఉండాలి, మనలాగా ఉండాలని అందరూ ఎందుకు ఇట్లా అట్లా ఉన్నారు ఏంటి అని కొంచెం బాధగా ఉంటుంది. అంటే మామూలుగా ఆదర్శమైన అన్నదమ్ములకి ఉదాహరణగా రామలక్ష్మణుల పేరు చెప్తారు కదా పురాణాల నుంచి. మీరు ఆ పేరు పెట్టడానికి ఏమైనా కారణం ఉందా మీ ఇద్దరు రామలక్ష్మణులు పెట్టడానికి? కారణం కాదు, జరిగిపోయింది అట్లా. మా మాల్సు మన ఒక ఆవిడ వచ్చి పుట్టినప్పుడు వచ్చి పిలిచిందంట, రామలక్ష్మణులు పుట్టారు మీ కడుపునని. మా అమ్మ కాదు, అంటే జాతకాల గీతాలు చూసి పెట్టినవి కాదు, యథార్చిగా వచ్చింది అది. ఇప్పుడు మీకు రామలక్ష్మణులు అని పేరు పెట్టారు కదా, రామలక్ష్మణుల గురించి మీరు సినిమాల ద్వారానో కథల ద్వారానో పెద్దవాళ్ళు తెలుసుకున్నారు కదా, రాముడు ఇలాంటి వాడు, లక్ష్మణుడు ఇలాంటి వాడు. అది మీకు కలిగినప్పుడు మాకు పేర్లు పెట్టారు కదా, మనం కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు అనుకున్నారా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే గురుగారు చాలా మంది కూడా ఏంటంటే పేరు అందరు కూడా సుబ్బారావు అని వెంకటేశ్వరం పెడుతుంటారు. ఆ పేరును కూడా ఉన్నప్పుడు కూడా రాము అని మమ్మల్ని అప్పుడు పిలిచినట్టు మా ఒక రాము అని పిలుస్తారు. వాళ్ళ మంచం ఉత్తరాన్ని చేసినప్పుడు మాలో ఒక స్పందన పడుతుంది అనమాట వాళ్ళకి. అంటే మనం ఈ పేరుకి ఎంత ధర్మంగా ఉండదే, ప్రతి వాళ్ళు చూస్తున్నాం కాబట్టి దీనికి ఇలాంటి వ్యసనాలకు పోకుండా గౌరవంగా పిలుస్తారు. దానికన్నా మనం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలనేది నిరంతరం ఆ స్పర్శ ఉంటుంది. ఆ పేర్లు పెట్టిన కనీసం మనం జాగ్రత్తగా ఉండాలని స్పర్శ ఉంటుంది. ఈ వరకు మీరు జాగ్రత్త క్రమశిక్షణగా అన్నదమ్ముల మధ్య అనుబంధము, అలాగే ఒక ఆధ్యాత్మిక మార్గము, పెద్ద చిన్న గౌరవం, జీవితము, మంచి చెడు, డబ్బు అన్ని తెలుసుకొని మీరు ఒక క్రమశిక్షణ అయిన మార్గంలో మీరు వెళ్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలు, మీ జనరేషను వాళ్ళని మరి మీరు పెంపకం కూడా ఇంపార్టెంట్ కదా. మీ పిల్లలు, మీ సంతానం మరి మీ మార్గంలో గౌరవిస్తున్నారా? వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఎలా పిల్లలు పరిస్థితి ఏంటి? మా పెద్ద అబ్బాయి మా ఫైట్ మాస్టర్ వారసుగా వచ్చాడు, మాకు 1 yearలో రిటైర్డ్ అయిపోతున్నాడు. అతను మా జాబ్ని వారసత్వంగా తీసుకుంటున్నాడు. మీరు 60 ఏళ్ళ రిటైర్మెంట్ ఇస్తారా? ఇద్దరు? ఇద్దరికి ఎంత తేడా? ఇద్దరు వయసులో 15 నిమిషాలు. మీరు రాముడా లక్ష్మణుడు అంతే. సో 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏంటి మీ మార్గం? మీ ఏం చేయాలనుకోండి, ఇంకో మీకుండే ఫిట్నెస్కి 100 మినిమం అనమాట, 100 నాట్ అవుట్ లాగా 100 మినిమం గ్యారంటీగా ఉంటారు మీరు. అది ఓకే. ఇంకా తర్వాత 40 ఏళ్ళు ఇతను ఎలా పంచుకోవాలనుకుంటున్నారు? మాకేంటి గురుగారు, ఈ సినిమా అనేది ఏంటంటే అందరు సినిమా టిక్కెట్లు చూసి ₹10 10 సినిమా చూసి దేహం, ఆహారం, ఆస్తుల పేర్లు వచ్చింది కాబట్టి మనం ఎంతో ప్రపంచాన్ని రుణపడి ఉండడం అనేది మా ఒక మనస్సు. డబ్బులు ఇచ్చి మనం ఎవరిని పెద్ద సాటిస్ఫాక్షన్ చేయలేం, అంటే మనం అంత ఇవ్వలేం, మన లేదు కాబట్టి. అందుకని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాలినడకతోటి కొన్ని సేవ వెళ్ళి అన్నల్లో రిలేషన్స్ కొట్టుకోవద్దా, మీ ధర్మం, భగవంతుడు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని కొంచెం మనకు తెలిసిన సహాయాన్ని మన పక్కన బెమరాదం పడతారు అనేది కాదు, రుణం తీసుకుంటాం అన్న భావంతో మనకు తెలిసిన సహాయం, ఆర్థిక సహాయం, ఎక్కడన్నా బాగా ఆర్థికంగా ఉండేవాళ్ళు కొంతమందికి కానీ ఆర్థికంగా ఉండారు మా వాళ్ళగా అట్లా మీరు చేయగలరని కొంతమందికి పెట్టపోయిన పెట్టి ఇల్లు చూపించుకుంటారు కదా. అన్నం పెట్టకపోయినా అన్నం పెట్టి ఇల్లు చూపించాలి కదా. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎక్కడో అమెరికాలో ఉంటారు, వాళ్ళందరూ కూడా డబ్బులు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఎలా సహాయం చేయాలి అర్థం కాదు. కాబట్టి ఇది ప్లీట్గా మనం సత్యంగా ఉన్నాం, ఇది ఇతను నిజంగా బాధపడుతున్నాడు కాబట్టి మన యూట్యూబ్ లో పెట్టగలిగితే
కొంతమంది దాతలు వచ్చేసి అతను వెళ్ళిపోతారేమో. అట్లాంటిది ఒక నేమ్ అనేది మాకు ఒకటి ఉంది. అది అంటే రిటైర్మెంట్ తర్వాత మీరు ఆ. మీకు ఇంత జీవితాన్ని ఇచ్చిన మనుషుల పట్ల, మనుషుల లోకం పట్ల, లోకం పట్ల, కృతజ్ఞతగా, సమాజం పట్ల సమాజం పట్ల కృతజ్ఞత బాగుంటుంది. కృతజ్ఞతగా మీ శక్తి మేరకు కొంత సాయం చేస్తారు. కానీ మీరు అన్నదమ్ముల అనుబంధం ఇలా ఉండాలి, కుటుంబాల మధ్య బంధాలు ఇలా ఉండాలి, మనమంతా డబ్బు పాత్ర ఇది, ఆ. జీవితం ఇది. గెస్టార్ గార్డ్ లో మనం అంత వచ్చాం కాబట్టి శాశ్వతం కాదు. కొట్టుకోవడం ఎందుకు? ఊరూరా తిరిగారు, అలా కుశలవులు తిరిగారు, బ్రాహ్మణ్ చెప్పారు. ఇప్పుడు రామలక్ష్మణ్ తిరుగుతారు. ఈ లవకుశలు తిరుగుతారు. ఇంక తిరుగుతారు. విలేజ్ కి ముందు టమాటా వేస్తారు కదా, అవునవును. అలా వేసి చేయాలనుకుంటున్నాం. ఇదే గెటప్ మనం మారుస్తారు కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్ బావిలో మాకు అప్పుడు అనుకున్నాం ఏంటంటే అది అనుకుని ఎంతవరకు కరెక్ట్ గానీ ఇది కూడా ఉండకూడదు అనుకున్నాం. గోసిగుడ్డ తోటి ప్రయాణం చేయాలి. తిరుగుతారా, కాషాయం కడతారా? కాషాయం అనేది ఉండకూడదు. కాషాయం ఏముంటుంది, సపరేట్ వచ్చేస్తుంది. మళ్ళీ పేటాధిపతి గెటప్ గెటప్ వచ్చి వాళ్ళు మన కాళ్ళు నమస్కారం చేసుకోవడం కాదు, అదే వాళ్ళలో వాళ్ళగా మనం ఉండాలి. అర్థం సపరేట్ గా అంటే ఉండకూడదు. గడ్డలు వేసుకొని కాషాయ వస్తువులు వేసుకొని ఏదో సపరేట్ దేవుడా అని మనం మనుషులు, సాధారణ మనుషులకి వాళ్ళు అందుబాటుగా మాట్లాడడానికి సోషల్ గా ఉండాలి తప్ప మన సపరేట్ గెటప్ వేసుకుంటే బిల్డప్ బిల్డప్ కు దూరంగా ఇప్పుడు మీరు ఆ టోపీలు కూడా తీసేస్తే ఆ చిన్న బిల్డప్ కూడా పోతుంది. అన్నారు ఇందాక జనం టోపీలు వేయకముందే మీరు టోపీలు వేసుకున్నారు అన్నారు కదా. మీరెవరు టోపీ పెట్టడం లేదు, మీకు మీరే పెట్టుకుంటున్నారు. మన తప్పులు మనం తెలుసుకోవడం పెద్ద టోపీ పెడతాం గురుగారు. అదే అంతకంటే ఇంకా రేపు 60 ఏళ్ళు దాటి రిటైర్మెంట్ తర్వాత ఈ టోపీలు కూడా తీసి పారేస్తారు. టోపీలు తీసేసి సాధారణంగా పెద్ద డ్రెస్సులు లేకుండా ఒక జాతర డ్రెస్సులు ఉతుక్కుంటూ ఏదో గోసిగుడ్డ తుండు కట్టుకొని తిరుగుతూ చక్కగా ఆడ నదులు ఉంటే ఆడ స్నానం చేయటం, ఎవరైనా పెట్టి భిక్షాటం తింటాం చక్కగా. ఈ మార్గంలో మీకు రజనీకాంత్ లాంటి వాళ్ళు కొంత మీకు మార్గదర్శనం చేశారంటారు ఈ ప్రయాణం. అప్పుడు రజనీకాంత్ గారు చాలా గురువు. ఆయన తోటి మేము ఒక దర్బార్ అనే సినిమాకి ఒక 40 days 50 days అది వర్క్ చేసి ఎన్నో గొప్ప అనుభవాలు తీసుకున్నాం. అలా ఇంకెవరు ఉన్నారా అలా మీకు? పవన్ కళ్యాణ్ తోటి ఆత్మపైనలో చాలా విషయాలు మాట్లాడుకుంటాం. ఆయనకి ఏ సమయంలో ఆయనకి ఆ శక్తిపరమైన ఇష్యూ వచ్చినాయి, గురువు ఏ సమయం వచ్చాడని చెప్తుంటారు. ఆయనకి విజన్ ఎలా చేయాలి, అసలు విజన్ ఎంత ఉంది, ఇవన్నీ ఆయన మేముతో డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన కూడా ఇలాగే కృతజ్ఞత ఏం చేయాలనే ఉద్దేశంతో మీరేమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? గారు అంటే ఆయన అలా ఎన్నుకొని చేద్దాం అనుకున్నాడు, మేము అనుకున్నది ఎట్లా ఆయన మిమ్మల్ని ఎన్నుకొని రమ్మంటే ఏది అట్లా మాకు ఇంట్రెస్ట్ లేదు. అది ఇంట్రెస్ట్ లేదు గురుగారు రాజకీయాలు. ఎందుకంటే ఉండాలి అని ఇప్పుడు ఉన్న సినిమా వద్దాం అనుకుంటున్నాం, మళ్ళీ ఇంకోటి ఐడెంటిఫై మాకు ఎందుకు అంటున్నా. అంటే ఈ బంధాలకు దూరంగా సంఖ్యలు తెంచుకొని ఐడెంటిఫై లేకుండా జీవించాలని గురుగారు. అది బంధాలు సంఖ్యలకు దూరంగా స్వేచ్ఛగా తిరుగుతూ 4 మంచి మాటలు చెప్పి ఎంతో కొంత లోకానికి ఏదైనా చేద్దాం.